చరిత్ర కనబడకుండా పోవచ్చు. దేవుడిచ్చినంత బలం ఉండదు. గొప్ప జనంగా మారలేరు. దేవుడు నిన్ను గొప్ప జనంగా మార్చడానికి పిలిచాడు. స్తోత్ర. హల్లెలూయా. ఇది బైబిల్ గ్రంథంలో అబ్రహాం సంఘటన మనం చదువుతున్నాం. ఇప్పుడు అబ్రహాం లేడు. అబ్రహాం గారి పేరు బైబిల్లో చదివి మనం అబ్రహాం గారి దేవుడని మనం దేవుడిని కొలుచుకుంటూ ఉన్నాం. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా. అబ్రహాం సంగతి. ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరికీ అబ్రహాము తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జాతిలో నుంచి అబ్రహాము పేరు తలంచుకునే వాళ్ళు లేరు. దేవుడు గొప్ప జనంగా చేశాడా లేదా అంటే, గొప్ప జనంగా చేయడం అంటే పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు కంటే శారీరకంగా ఆలోచించడం కాదు, దైవ సంబంధంగా ఆలోచించాలి. ముసలివాడైన తర్వాత దేవుడు ఇచ్చిన దీవెన, నువ్వు దేవుని చేత పిలువబడ్డావు, గొప్ప జనంగా ఆయన నిన్ను మారుస్తాడు. చివరిలో చెప్తా ఎప్పుడు మారుస్తాడు.